బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక మరికొద్ది గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ వాయుగుండం గురువారం తెల్లవారుజాముకు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరే అవకాశం ఉందని కూడా ఏపీ ఎస్డీఎంఏ వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. ఇక ఇదే స్థాయికి సంబంధించి ఎల్లుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అదే సమయంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ఇక చెన్నైలో కూడా దాదాపుగా వర్షాల ప్రభావంతో దాదాపుగా 300 ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తీర ప్రాంతమైన తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
చెన్నైతో పాటుగా దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం పూర్తిగా జలమయంగా మారింది. స్టూడెంట్లు తమ వస్తువులు తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. ఇక బెడ్లపై తమ బ్యాగుల్లో ఉంచి కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు తీసుకువెళ్తున్నారు విద్యార్థులే. మరొకవైపు అల్పపీడనం తీరం చేరుకోవడంతో చెన్నై నగరానికి వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ శాఖ. ఇక అక్టోబర్ 15 అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. చెన్నై మెట్రో పనుల్లో డ్రైనేజీ మూసుకుపోవడంతో కొన్ని ప్రాంతాలు పూర్తిగా వరదలకు గురయ్యాయి. ఇక నగరంలోని చాలా జంక్షన్లను వరద నీరు చుట్టుముట్టింది. బుధవారం ఉదయం 10 గంటలకు తిరువాయినూరులో వాల్మీకి నగర్, అలాగే ఏజీఎస్ నగర్, కామరాజన్ నగర్, అడియార్లోని శాస్త్రి నగర్, నేతాజీ కాలనీ, రామ్ నగర్, వెలచ్చేరి బాలకృష్ణ నగర్, పెరంబూర్లోని పాడి ఫీల్డ్ రోడ్డు, వెంకట్రామన్ వీధి, అన్నా వీధిలోని గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరింది. అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల పశ్చిమ వాయు దిశకు కలుగుతున్న సాయంత్రానికి వాయుగుండంగా బలపడి ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోనే దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుంది. అయితే ఈ పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో
వరదలు అతి భారీ వర్షాలు కానీ కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే ఈ వాతావరణ నేపథ్యంలోనే చెన్నై దక్షిణ తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వాయు వేగంతో గాలులను వర్షాలతో కూడిన గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా హెచ్చరించారు. అయితే ఈ వరదలు ఏమన్నా నెల్లూరుకి ఎక్కువ తాకే అవకాశం. నెల్లూరు నుంచి 350 కిలోమీటర్ దూరంలో ఈ కేంద్రీకృతమై ఉంది ఈ అల్పపీడనం. ఈ నేపథ్యంలోనే నెల్లూరుకి ఎక్కువ వరద ప్రభావం కూడా చుట్టుముట్టి ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశమై మధ్యాహ్నం ఆల్రెడీ అధికారులు కూడా అందరినీ ఆదేశాలు జారీ చేశారు. ఏ విధంగా నష్టం కూడా జరగకుండా, ప్రాణ నష్టం కూడా జరగకుండా కూడా అదేవిధంగా వస్తువు నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ సమావేశం కూడా మధ్యాహ్నం మంత్రులతో కూడా కేబినెట్ సమావేశం వరదలు ఏ విధంగా ఉంటే ఏ జిల్లాలకి ఏ ఇబ్బంది కలుగుతుందని మంత్రులతో కూడా సమావేశం జరిగినట్టు సమాచారం ఇప్పటికే. అయితే నెల్లూరుకు ఎక్కువగా ఈ వర్ష ప్రభావం కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపుతుందని అధికారులు కూడా అంచనా వేశారు. అయితే ఈ సముద్ర తీరాన ప్రాంతాన బంగాళాఖాతం ఆనుకొని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ ప్రాంతాల్లో కూడా పంట నష్టం కూడా జరిగే నష్టం కూడా అధికారులు కూడా అంచనా ఇప్పటికే కొన్ని చోట్ల కూడా అంచనాలు కూడా వేస్తున్నారు. ఈ వరద ప్రభావం కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అసలు ముందొచ్చే చర్యలు కానీ ఈ ప్రాణ నష్టం జరగకుండా ఈ ముందుగానే ముంపు ప్రాంతాలు కూడా ఒక చోట ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ ముంపు ప్రాంతాలను కూడా తీసుకొచ్చి వేరే చోటకి కూడా గదుల్లో కేటాయించి వాళ్ళకి ఆహార కానీ వాటర్ కానీ ఏదైనా సరే అన్ని అందించేటట్టు కూడా గవర్నమెంట్ ఇప్పటికే చర్యలు తీసుకుంది. అయితే నెల్లూరు జిల్లాలోనే మంత్రి నారాయణ దగ్గరుండి అధికారులతో సమీక్ష నిర్వహించి కలెక్టర్, ఎస్పీ తోట కూడా ఇప్పటికే సమావేశం ఇచ్చారు. అసలు నెల్లూరు తీర ప్రాంతం మట్టికి ఎప్పటికప్పటికి అలర్ట్ గా ఉండండి. రెడ్ జోన్ కూడా ప్రాంతాలు ఎక్కువగా రెడ్ జోన్ కూడా నెల్లూరు జిల్లాలోనే ఉందని ఇప్పుడు వాతావరణ శాఖ కూడా అధికారులు కూడా తెలిపారని, అందుకని నెల్లూరు చుట్టూరు ఇప్పటికి ఆల్రెడీ తమిళనాడు, పుదుచేరి, నెల్లూరు మధ్య దూరంలోనే ఉంది ఈ వాయుగుండం అల్పపీడనం కూడా. ఈ తీరం దాటే అవకాశాలు, ఈ తీరం దాటే సమయంలో కూడా గుంటూరు కానీ, బాపట్ల కానీ, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు ఎక్కువ కూడా వర్షాలు కురిసే ఎక్కువగా వర్షపాతం కూడా నమోదయ్యేటట్టు సమాచారం కూడా ఈ అధికారులు కూడా తెలిపారు. అందుకని ఈ 4 జిల్లాలకు కూడా ఇప్పటికప్పుడు అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు గంటకు కూడా సమావేశపరిచి ఈ అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న రైతులకు కానీ, లేకపోతే పంట నష్టం కానీ ఏదైనా సరే ఎటువంటి అసౌకర్యాలు కానీ కలగకుండా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ. మొత్తానికి ఏపీకి సంబంధించి కూడా ప్రభుత్వం అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అండ్ మన చెన్నైకి సంబంధించి పూర్తిగా పరిస్థితులు దాదాపుగా 24 గంటల పాటు వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 300 ప్రాంతాలు కూడా జలదిగ్భంగంలో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మనకి సంజయ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే అంటే ముందు నుంచి కూడా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్న వర్ష ప్రభావం అంటే మొన్న ఏపీకి సంబంధించి కానీ ముంబై ఎప్పటికప్పుడు నీట మునిగినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే వర్షాలకు సంబంధించినటువంటి పూర్తిగా విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వాలకి సమన్వయ లోపం ఏర్పడుతుందా? పూర్తిగా దీనికి సంబంధించి కూడా కొంతవరకు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విపత్తును ఎవరు అంచనా వేయలేరు, కానీ దానికి ఇంకొంచెం అలర్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వర్షాలు దాదాపుగా కంటిన్యూగా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 300 ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. చాలా వరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. భారీ వర్షాలను అంచనా వేయడం కానీ లేకుంటే అధికారులు కానీ ఇబ్బందికరంగా ఉన్నా కూడా ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ చూస్తే తప్పనిసరిగా ఎలా ఉంటుంది. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఇక్కడ తీరం దాటక ముందే ఇప్పుడు ఈ వర్ష ప్రభావం దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు కావచ్చు, అది కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న ప్రభావం కావచ్చు, ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులో కూడా మొత్తానికి రాష్ట్రాలలో కూడా అతలాకుతలం చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా తమిళనాడు వైపు చూస్తే మొత్తం చెన్నైతో పాటు చెన్నై నగరంతో పాటు తూర్పు చెన్నై ఏదైతే కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలను కూడా మొత్తం వాషౌట్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వాషౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చెన్నై నగరంలోని వేలచేటితో పాటు ఓఎంఆర్ రోడ్డు, ఓల్డ్ మహాబలిపురం రోడ్డు కావచ్చు, లేకుంటే ఈసీఆర్ రోడ్డు కావచ్చు, ఐటీ క్యారిడార్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఈకాటు తాంగల్ వరకు కూడా ఉండే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమై పరిస్థితులతో పాటు దాదాపు లక్షలాది మంది నీరాశ్రయ పరిస్థితి చెన్నైలో
ప్రస్తుతం ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా అక్కడ ఇప్పటికీ కూడా ఒకసారి సునామీ తర్వాత 2015లో వచ్చిన వరదల కారణంగా చెన్నై మొత్తం కూడా మునిగిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఏదైతే చెన్నైకి వస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి లాగా ఉంటుంది. చెన్నైతో పాటు తమిళనాడులో కూడా ఆ వర్షాలు అలాగే ఉంటాయి. వస్తే అతిగా భారీ వర్షాలు కురుస్తాయి, లేకుంటేనేమో అనావృష్టిగా ఎట్టి పరిస్థితుల్లో అంటే వర్షాలు లేకుండా డ్రైగా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న వర్షాల కారణంగా చెన్నై మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. చెన్నైలోని ఏ రహదారులు చూసినా, ఏ కాలనీలు చూసినా కానీ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. వేలచేరి లాంటి ప్రాంతాల్లో చూస్తే ఆటోమేటిక్ వేలచేరితో పాటు మహాబలిపురం రోడ్డు, ఓఎంఆర్ రోడ్, ఐటీ క్యారిడర్ రోడ్డు, ఓఎంఆర్ రోడ్ లో దాదాపు మొదటి అంతస్తు కూడా మునిగిపోయిన పరిస్థితులు. అంతేకాకుండా కాలనీలన్నీ కూడా కాలనీలు కూడా పూర్తి స్థాయిలో ఇళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా నిరాశమైన పరిస్థితి. మొత్తానికి ఏదైతే తమిళనాడు ప్రభుత్వం వెళ్ళి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన వారికి సహాయక చర్యలు చేపట్టినా కూడా చెన్నై అనే ప్రాంతం అనేది చుట్టుపక్కల ఉన్న ఏదైతే రిజర్వాయర్లు కావచ్చు, లేకుంటే పెద్ద చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారి వరద నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల అది పొంగి పొర్లే ప్రమాదం చెన్నైకి అధికంగా ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలుగా ఉంటాయి. అంటే చెన్నై మధ్య నుండి కూడా పూవై ఆరు అని చెప్పేసి ఒక అడయారు కానీ లేకపోతే పూవై కానీ అనే ఒక ఏదైతే వాగులు ఉంటాయో ఆ వాగులను కూడా ప్రవహించే పరిస్థితి ఉంటుంది. చెన్నైలోని వేలచేరి అడయారు వాగు కానీ, అదేవిధంగా ఏదైతే సైదాపేటలో ఉండే పూవై వాగు కానీ, ఏదైతే ఆ వాగులన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయింది. వాగు ఇరువైపులా ఉన్న గృహాలన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతం కనిపిస్తుంది. రవాణా పూర్తిగా తప్పించిపోయింది. అది కాకుండా విద్యుత్ సరఫరాలు కూడా నిలిపివేయడం జరిగింది. ఏదైతే చెన్నైతో పాటు రైట్ సంజయ్ గారు, మీ వాయిస్ కొంచెం క్లారిటీగా వినిపించట్లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకి చెన్నై సోషల్ వర్కర్ సంబంధించి ఉదయ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. ఉదయ్ గారు నమస్తే. ప్రధానంగా అంటే చెన్నైకి సంబంధించి చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, భౌగోళిక ప్రమాణాలు చూసుకుంటే గతంలో సునామీ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు దాపరిస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మాట్లాడుతూ సంజయ్ గారు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 4 ప్రాంతాలు అంటే తిరువల్లూరుకు సంబంధించి కానీ, తిరుపావళి కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెన్నైలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దాదాపుగా ఇంకా కొన్ని ప్రాంతాలు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా మటుకు సేఫ్ లోనే ఉన్నది. ఏంటంటే గత 2 రోజులుగా వచ్చి చాలా తీవ్రంగా ఉంటుందని కానీ రెడ్ అలర్ట్ ప్రకటించారు. కానీ అనుకున్నంతగా కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి వర్షాలు అయితే ఏం లేవు ఇక్కడ. చాలా నిన్న ఉన్న ఇప్పుడు నార్మల్ వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు దిశగా, ఆంధ్ర దిశగా ఈ వాయుగుండం అనేది కదలడం వల్ల చెన్నై సేఫ్ సైడ్ గా మారిపోయింది. ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాలు వాళ్ళు చేసిన తీరు కానీ, నిన్న రాత్రి 11 వరకు డిప్యూటీ సీఎం అందరూ తీసుకున్న సహాయక చర్యలు చాలా దగ్గరుండి అందరూ తీసుకున్న వరద నీరు వచ్చి అంతగా లేదు. రోడ్లని ఇవాళ ఒక 11ంటికి ఆ టైం ప్రాంతంలో ఆల్మోస్ట్ వరద నీరు అంతా క్లియర్ అయిపోయింది. మోస్ట్లీ సేఫ్ అనే చెప్పాలి. చెన్నై మినహాయిస్తే తిరువల్లూరు అటువైపు ఊత్తుకోట, ఇంకా ఆంధ్ర అటు సైడ్ నుంచి ఉన్న తిరుపతి, చిత్తూరు వీటిపైన ప్రభావం ఎక్కువైంది. కానీ చెన్నై సేఫ్ అయింది ప్రస్తుతానికైతే. నిన్న రాత్రి అనుకున్నారు అందరూ రేపు మార్నింగ్ అంటే 16వ తారీఖున రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఏమవుతుందో చెన్నై అనేసి అందరూ భయపడ్డారు. ఆ స్థాయి అయితే లేదు. ఇవాళ మార్నింగ్ తీసుకుంటే అనుకున్నంత వర్షం అయితే చెన్నైలో లేదు. కొన్ని ఇప్పుడు అక్కడ రవాణా సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెళ్ళడానికి సౌకర్యం ఉందా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? చాలా సేఫ్ గా ఉంది. రవాణా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు. వాస్తవానికి అయితే ఈ రోజు పాఠశాలలకు ప్రభుత్వ కార్యాలయం, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయం కానీ మార్నింగ్ నుంచి సేఫ్ ఉండడం వల్ల అనేది మధ్యాహ్నం నుంచి రైట్ సంజయ్ గారు ఒకటి ఇందాక
మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా మీ వాయిస్ క్లియర్గా వినిపించలేదు. కానీ ఇక్కడ చెన్నైకి సంబంధించి మాట్లాడుకుంటే మనకి ఇంకొక అంశం కూడా అంటే సినిమాకి సంబంధించిన పరిశ్రమలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో అలాంటి ప్రాంతాలు కూడా నీరు ఎక్కువగా ఉన్నటువంటి వార్తలు మనం చూసాం. అంటే విజువల్స్ చూస్తే మనకి పరిస్థితి దూరంగా ఉన్నాం కాబట్టి చాలా అధ్వానంగా ఉందేమో. మన ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కేరళ పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం. సో చెన్నైకి సంబంధించి కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఉదయ్ గారు చెప్తే పరిస్థితులు బాగానే ఉన్నాయి. సో ప్రభుత్వ తీరు కూడా అక్కడ బాగానే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం త్వరగానే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం? అయితే తప్పనిసరిగా ఏంటంటే ఉదయం చెప్తున్నట్టుగా చెన్నై సిటీ మధ్యలో కావచ్చు, సిటీ రవాణా లేకుంటే అంటే అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లియర్ చేయడం వల్ల ఈ రోజు వర్షం పట్టుకోవడం వల్ల అది క్లియర్ గా ఉందని చెప్పొచ్చు. కానీ పరిసర ప్రాంతాలు ఏదైతే చుట్టూనే ఉన్న పక్కనే ఉన్న తిరువల్లూరు జిల్లా కావచ్చు, లేకుంటే కాంచీపురం జిల్లాలో కావచ్చు, ఈ జిల్లా ఏదైతే ఆంధ్ర వైపు వచ్చే ప్రకాశం అంటే చిత్తూరు జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా వర్షం కూడా ఎక్కువగా వరద ముప్పు ఎక్కువగా ఆంధ్రాతో పాటు ఈ జిల్లాలకు తమిళనాడులోని ఈ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం. అయితే చెన్నై మధ్యలో అయితే సేఫ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నానికి ఈ రోజు వర్షం లేకపోవడం వల్ల ఈ రోజు మొత్తానికి క్లియర్ చేసే ప్రభుత్వాలు కొంచెం క్లియర్ చేసే పరిస్థితి ఉంది. అయితే జిల్లాలైన కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలతో పాటు ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఏదైతే నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలు ఇప్పటికీ కూడా కొంత నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు, అదేవిధంగా రాయలసీమలోని ఏదైతే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, లేకుంటే కొన్ని జిల్లాల్లో ఏదైతే అనంతపురం వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా భారీ వర్షాలు కురుస్తున్నందువలన ప్రభుత్వాల సమన్వయం అది కాకుండా అధికారులు కూడా సమన్వయంతో వరద ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వర్షాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ ప్రాంతాల్లో పునరావాసం ఏదైతే బాధితులందరినీ కేంద్రాలతో పాటు వారికి త్వరితగతిన ఏదైతే సహాయక చర్యలు అందించే విధంగా మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఆంధ్ర వైపు అయితే ఉన్నట్టు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే సాధారణంగానే ఉన్నాయండి. ఉదయ్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనకి సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే సినిమా సంబంధించినటువంటి చెన్నై చాలా ప్రామాణికం, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మద్రాస్ పట్టణం సంబంధించి కూడా. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెన్నైకి సంబంధించినటువంటి అది ఒకసారి మనం మాట్లాడదాం. జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే. ప్రస్తుతం షూటింగ్లకి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు ఇప్పుడే ఇందాక మనకు ఉన్నటువంటి సమాచారం ఉదయ్ గారు కూడా చెప్పారు, సాధారణ పరిస్థితులు ఉన్నాయి, ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేదు, బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందని. సో షూటింగ్లకు సంబంధించి ఏమైనా ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? షూటింగ్ లాగినాయి అంటే ఎక్కడోళ్ళు అక్కడ వర్షాలు ఉండే దగ్గర ఎక్కడ అవుట్డోర్లు పోయిన వాళ్ళంతా ఆపేసినట్టున్నారు. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడేమంత ఇప్పుడు ఓకే. నిన్న మొన్న కొంచెం టెన్షన్ గా ఉండింది, కానీ ఎక్కడ పట్టిన నీళ్లు, రోడ్డు అంతా నీళ్లు అవి ఇవి ఉన్నాయి. ఇది మామూలుగా జరుగుతూనే ఉంటుంది, సంవత్సరం వస్తానే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చి డిసెంబర్ లో వచ్చింది, December 4th 5th బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. చబ్బర్ది అనే ఒక రివర్ ఉంటుంది అనమాట, అది లోకల్ టౌన్ లోనే ఉంటుంది. ఆ రివర్ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు వదిలేస్తారు. డ్రైనేజ్ సిస్టమ్ చెన్నైలో సరిగా ఉండదు మామూలుగా బేసిక్ గా చెప్పాలంటే. ఈ హైడ్రా లాగా అన్ని కూడా ఆక్యుపై చేసేస్తున్నారు. ఇక్కడ కూడా కాలువలు అయ్యి అన్ని కూడా ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు మనం హైడ్రా అని అంటున్నాం కదా, హైదరాబాద్ హైడ్రా అంటారు కదా, హైడ్రా అని చెప్పి నాలాలన్నీ ఇది ఆక్యుపై చేస్తున్నారని చెప్పి కోలేస్తున్నారు కదా. అదే విధంగా చెన్నైలో కూడా చర్యలు తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది అనమాట. ఎక్కడ పట్టినా కూడా ఈ డిజిమ్ అనేది జరగాలన్నమాట. అంటే ఈ చెత్త పేరుకోమోయి అది ఇది అని చెప్పి అట్లా ఉన్న కారణంగా వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వరదలు వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు. అందరి ఇళ్లలో నీళ్లు ఉంటాయి. ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి. ఎంత చిన్న భారీ వర్షం అయితే చెప్పలేము, కానీ ఎంత చిన్న వర్షం వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ ఇది దశాబ్దాల కాలం నుంచి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగానే జరుగుతూ ఉంది. ఈ సినిమా షూటింగ్లు అంటారా, సినిమా షూటింగ్లు జరుగుతాయి, అవి ఎక్కడ జరుగుతాయి, నేను షూటింగ్లు ఫ్లోర్లలో జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ ఇతరత్ర అక్కడక్కడ ఉన్న షూటింగ్ మాత్రం మొదలైనట్టు తెలుస్తుంది.
రైట్. అంటే సినిమా కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి. కానీ ప్రస్తుతానికి మీరు ఇంకో మాట మాట్లాడుతూ హైడ్రాకి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ ఉందో అలాంటిది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో డెవలప్ చెందినటువంటి మెయిన్ ప్రధానంగా ఉన్నటువంటి సిటీల్లో కూడా వచ్చినటువంటి ప్రాబ్లం మెయిన్ అదే. ఇప్పుడు ఆక్యుపేషన్కి సంబంధించి ప్రభుత్వాలు కొంతవరకు నియంత్రణ లేకపోవడం, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో అంటే ఇక్కడ ప్రభుత్వ పనితీరు అంటే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా ప్రభుత్వం చాలా త్వరగా స్పందించింది. చేయాల్సినటువంటి చర్యలకు సంబంధించిన క్లియర్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసింది. నిన్న చూస్తే ట్రాఫిక్ కూడా చాలా వరకు మీరు చెప్పినట్టు ఆ బ్రిడ్జి పైన గంటల తరబడి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది కూడా నేను మన విజువల్స్లో చూసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేవు. సో ఇక్కడ దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతూ హైడ్రా లాంటిది రావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇప్పుడు వర్షాలకు సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందించింది? ఇప్పుడు అక్కడ ప్రభుత్వాలకి ఇది అలవాటే కాబట్టి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల పక్షాన్ని చేరి వాళ్ళకి కావాల్సిన అన్ని అవకాశాలు అయితేమి నేవల్ బేస్ ఉంటుంది కాబట్టి అక్కడ నేవల్ బేస్ ఉంటుంది కాబట్టి నేవల్ హెలికాప్టర్ల ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా రక్షిత ప్రాంతాలకు చేర్చడం అయితేమి ముందు నుంచి ప్రికాషన్స్ కానీ అవన్నీ కరెక్ట్ గా ఇస్తారు అక్కడ ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఇది. మనం సడన్ గా వచ్చినట్టు కాకుండా వాళ్ళకి అలవాటుగా ఉంటుంది అనమాట. సంవత్సరానికి ఒకసారి ఎట్టి పరిస్థితుల్లో వస్తుందని. లాస్ట్ ఇయర్ దాదాపు చెన్నై సిటీలోనే 1,00,000 కార్లు వరకు కొట్టుకోపోయినాయి కాబట్టి ఇప్పుడు అందరు బ్రిడ్జెస్ మీదకి కార్లు పార్కింగ్ పెట్టేస్తున్నారు. బ్రిడ్జెస్ మీద పార్కింగ్ పెడితే బ్రిడ్జెస్ మీద నీళ్లు ఉండవు కాబట్టి వాళ్ళ అపార్ట్మెంట్లలో కింద సెల్లార్లో వీటిలో మునిగిపోతున్నాయి కాబట్టి బ్రిడ్జిల మీద అక్కడక్కడ చేస్తున్నారు. చాలా మందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అక్కడ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంతా వచ్చి మెకానిక్ అంతా రెడీగా ఉంటుంది అనమాట. ఈ ఫ్లడ్స్ సంబంధించి ఎప్పుడు కూడా ఫ్లడ్స్ వస్తుంటాయి కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చింది, అంతకుముందు సునామీ అని వచ్చింది, అంతకుముందు చాలా భారీ ఎత్తున వచ్చింది. వస్తా ఉంటాయి ఏమి వర్షాలు. ఇప్పుడు ఇక్కడ కాకపోతే అక్కడ వస్తుంటాయి. ఎక్కడ మన రామనాథపురం, రామేశ్వరం ఆ ప్రాంతాల్లో వస్తుంటాయి అనమాట. తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి సిటీ బేస్డ్ కాబట్టి లాస్ట్ ఇయర్ బొంబాయిలో కూడా వచ్చింది కదా, బొంబాయిలో కూడా హెవీ తుఫాన్ వచ్చింది కదా ఈ సంవత్సరం అనుకుంటా. అదే విధంగా ఇప్పుడు మద్రాస్ సిటీలో సముద్ర తీరం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తం చేస్తారనమాట. జనాల్ని చేయడం కాదు, మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తారు. ఎందుకంటే అక్కడ వచ్చి ప్రతినిత్యం కలెక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అప్రమత్తం అయ్యి 24 hours వర్క్ చేస్తారు. ముఖ్యమంత్రి కూడా 2-3 ఏరియాలు తిరిగినట్టున్నాడు. అదే ఆయన కాన్స్టిట్యున్సీ అయినటువంటి కాన్స్టిట్యున్సీలు అయితే ఇతరత్ర ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి ఏరియల్ సర్వే అయితే అన్ని చేసినట్టున్నాడు. తప్పకుండా ఏంటంటే మెజర్స్ అనేవి తప్పకుండా తుఫాన్ మెజర్స్ అనేవి తప్పకుండా తీసుకుంటారు. తీసుకున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు కదా. దీనికి ప్రభుత్వాలు అయితే బాధ్యత వహించలేవు కదా. అందుకోసం తప్పకుండా ఈ రోజు జాతీయ యావత్తు కూడా, ఎందుకంటే మొన్న కేరళలో వచ్చింది, అంతకుముందు అక్కడ వచ్చింది, ఎప్పుడు కూడా వస్తానే ఉన్నాయి. కేరళలో వస్తున్నాయి, తమిళనాడులో వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి, అన్ని ఊర్లలో వస్తున్నాయి. కాబట్టి జాతీయ యావత్తు కూడా ఈ ప్రాంతం మీద ఒక మానవతా దృక్పథంతో కొంత సహాయం చేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వం దాని పని చక్కగా చేసిందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. అండ్ ఒకటి ఉదయ్ గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఒక సోషల్ వర్కర్గా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమస్యల మీద మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇందాక హైడ్రాకి సంబంధించి మాట్లాడారు. అలాంటి పరిస్థితులు ఏమైనా భవిష్యత్తులో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఈ స్ట్రీట్ లో దగ్గర మోకాలు ఏ స్ట్రీట్ లో అంత ఎక్కువ స్థాయిలో ఉండేది. నిన్న సాయంత్రం ఒక 6-6కి భయపడ్డారు ఈ ప్రాంత ప్రజలు. ఇదే యాక్చువల్లీ 16వ తారీఖు రెడ్ అలర్ట్ అలాగే కంటిన్యూ అయితే ఏ స్థాయికి వెళ్తారు, సిటీ ఏమవుతుంది అనే భయం అయితే ప్రతి ఒక్కరిలో ఉండేది. ప్రతి ఇంట్లోని కూరగాయలు, నిత్యావసర ఏదైతే అవన్నీ ఎక్స్ట్రాగానే కొని వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏదో సేఫ్ గా. రేపు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, బేపకరంగా ఉంటుందనే భయానకమైన ఆలోచనలకి ప్రతి ఒక్కరిలోనే నక్కవాసం ఉండేది. వాస్తవానికి అయితే నైట్ ఒక 12:30కి పైన అయితే చాలా తెరనిచ్చేసింది. అనుకున్నంత చినుకులు కుట్టేవు. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం అయితే మనం బయట నిలబడుకున్నాము. సిటీకి సెంటర్ పెట్టి చెన్నైలో ముఖ్యమైన ప్రాంతం సాలిగ్రామం. అంటే సినీ పరిశ్రమకు పుట్టినిల్లైన ప్రాంతం ఇది. సాలిగ్రామం, కొడంబాకు, ప్రసాద్ ల్యాబ్ అంటారు కదా, ప్రసాద్ ల్యాబ్ కు ఆపోజిట్ స్ట్రీట్ ఇది యాక్చువల్లీ. సో
సో ఇక్కడ తీసుకుంటే ఇంత ఓపెన్ ప్లేస్ లో ఇలాగే ఉంది. చాలా ఇప్పుడు చూసి చిన్న పిల్లలు కూడా వెళ్ళారు వచ్చారు. సో వాళ్ళు ఆడుకునే పరిస్థితి ఇప్పుడైతే ఉంది. మనం ఏదైతే అనుకున్నామో రెడ్ అలర్ట్ అవుతుంది, చాలా భయానకమైన పరిస్థితులు వస్తాయి అని ఎప్పుడైతే అనుకున్నామో అదైతే జరగలేదు. రైట్, అంటే ఒక రకంగా సేఫ్ సైడ్ అంటే ఒక ప్రమాదం జరగకుండా ముందు మనం బయటపడడానికి అవకాశం కలిగింది అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్న చూసారనేసి అంటే వేలచేరి ఫ్లైఓవర్ మీద దగ్గర 2000 వాహనాలు పార్కింగ్ చేసిన దృశ్యాలు మనమే చూసాం. కార్లు మాత్రమే కాదు, ఈవెన్ బైక్లు కూడా వచ్చి మంచి ఎత్తైన ప్లాట్ఫామ్ వదలడం, అపార్ట్మెంట్ వదలడం ఇవన్నీ చూసాం. ఇంకా మనం వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను చాలా ప్రికాషన్స్ అని అంతటి ప్రికాషన్స్ ఈ రోజు అవసరం అనిపించలేదు. చాలా తెరపునిచ్చింది. వాస్తవానికి చెన్నై వాసులు ఊపిరి పీల్చున్నారు. ఎప్పుడు ఇలాంటి నీటి గడ్డం అనేది డిసెంబర్ లోనే ఏర్పడుతుంది. చాలా సంవత్సరాలు దగ్గర 18 సంవత్సరాలు చూసుకున్నాను. డిసెంబర్ వస్తే నీటి గండం అనేది ఉంది. అంతకు ముందే ఇప్పుడు ఈ నెలలోనే రావడం అనేది చాలా భయపడ్డారు. ఇప్పుడే పరిస్థితులు ఎలా ఉన్నాయి, డిసెంబర్లో ఎలా ఉంటాయి అనే భయం కూడా కలిగింది. బట్ మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే సేఫ్. ఎందుకంటే చెన్నైకి వచ్చి సముద్ర మట్టానికి ఈక్వల్ గా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ఈవెన్ చెప్పాలంటే ముఖ్యమంత్రి యొక్క కాన్స్టిట్యూన్సీ వేలచేరు లాంటి ప్రాంతాలు సముద్రం మట్టానికి ఇంకా లోతట్టు ప్రాంతాలు, అవన్నీ ఇప్పటికీ నీట మునిగిపోయాయి. ఆ వరద నీరు ఇంకా ఇక్కలేదు. ఇలాంటి ప్రాంతాలు ఈ వరద నీటిని ఎలా చేశారు, కానీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. వాటిని ఎలా రెస్క్యూ చేసి వరద నీరు తప్పించే ప్రజలు అయితే మాత్రం చాలా సూపర్ స్పీడ్ లో జరుగుతోంది. గవర్నమెంట్ అందుకు తగ్గట్టుగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన ఉదయనిధి స్టాలిన్ ఆయన ముఖ్యమైన చర్యలు తీసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ బృందాలతో నిన్న పూర్తిగా దగ్గర ఒక 5 to 7 hours ఆ ప్రత్యేక బృందాలతో వాళ్ళు ప్రాంతాలను వెళ్ళి చూసి వచ్చారు. చెన్నైకి కొన్ని ప్రాంతాల్లో వడపల్లి, వేలచేరి లాంటి ప్రాంతాల్లో తప్పదవి, కొలత్తూరు అలాంటి ప్రాంతాలు అయితే తప్పదు. వాటికి ఏంటంటే అవి చాలా లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఖచ్చితంగా నీళ్లు నిలుస్తాయి. సాధారణ వానికే నీళ్లు నిలుస్తాయి. ఇలాంటి వాయుగుండం తుఫాన్ వచ్చే సమయంలో ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే హ్యాపీ, వీళ్ళందరూ సేఫ్ అని చెప్పారు. రైట్. థ్యాంక్ యూ ఉదయ్ గారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలియజేసినందుకు. మీ వల్ల చాలా వరకు రిలీఫ్ అవ్వచ్చు కూడా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి. అండ్ థ్యాంక్ యూ. రైట్ సంజయ్ గారు, ఎవరు ఉన్నారు కానీ కాల్ చేయడం హ్యాపీగానే ఉన్నారు చెన్నై వారు. రైట్ థ్యాంక్ యూ ఉదయ్ గారు. రైట్ సంజయ్ గారు, ఇందాక మనం మాట్లాడుతూ కూడా అంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి చెన్నై ఇప్పుడైతే సేఫ్గానే ఉంది, మనకి క్లియర్గా అది అర్థమైపోయింది. తిరువల్లూరుకు సంబంధించి కానీ కాంచీపురం, చెంగల్పట్టు ఈ ప్రాంతాలు కొంచెం ఎఫెక్ట్ ఉంది. సో ఇవి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి, ఈరోజు తీరం దాటిపోతున్నటువంటి పరిస్థితి. అంటే డెల్టా ప్రాంతంలో చూసుకుంటే 6500 ఎకరాలు దాదాపుగా నీట మునిగినటువంటి పరిస్థితి. కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పంట మునిగింది. అంటే సాధారణంగా ఇలాంటి పరిస్థితులు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటివే. సో దానికి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బంది, అంటే లోతట్టు ప్రాంతాలు ఇందాక మాట్లాడుతూ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రాంతాలు కానీ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు ఉదయ్ గారు. సో ఈ జోన్కి సంబంధించి ప్రభుత్వం చాలా వరకు కొంత వేగంగానే స్పందించింది అనుకోవచ్చు మనం. ఏంటంటే ఇప్పటికే కూడా ఆల్రెడీ చెప్తున్నట్టుగా అన్ని సీఎం గారు ఆయన బృందాలను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు లోకల్ ప్రాంతంలో బాధితులను కూడా తొలగించడం, అంతేకాకుండా పార్టీ పనులు కావచ్చు, లేకుంటే అక్కడ ఏదైతే వర్షాల్లో ఉన్న వారందరూ కూడా పునరావాసాలను తరలించడం, అంతేకాకుండా వారి సహాయ చర్యలు అందించడం అనేది అన్నింటిలో కూడా గత 24 hours గా జరుగుతున్న సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికి కూడా కొత్తగా కనిపించిందని అనుకుంటాం. కానీ శివారు ప్రాంతాల్లో అయినా కొన్ని ప్రాంతాలు మాత్రం శివారు ప్రాంతాలన్నీ కూడా కొంత మేరకు చెంగల్పట్టు, అదేవిధంగా కాంచీపురం, అదే తిరువల్లూరు జిల్లాకు వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఏది నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం, అదేవిధంగా చిత్తూరు లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందు వల్ల ఆ ప్రభావం కూడా ఆ ప్రభావం తప్పనిసరిగా ఈ జిల్లాలపై కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏపీకి సంబంధించి నెల్లూరు దగ్గర తీరం దాటడానికి అవకాశం ఉంది ఈ రోజు మనకి. సో అక్కడ ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటారా నెల్లూరు ప్రాంతానికి? ఎప్పుడైనా సరే తీరం దాటే సమయంలో ఏ ప్రాంతాల్లో అయితే తీరం దాటుతుంది కన్నా కూడా పక్క జిల్లాలపైన అధికంగా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తీరం దాటే సమయంలో వేగంగా అంటే వాయు వేగంగా వీచే గాలులు కావచ్చు, బలమైన గాలులు కావచ్చు, భారీ వర్షాలు కావచ్చు కూడా అవన్నీ కూడా ఏమవుతుంటే పక్క జిల్లాలకు లేకుంటే అటుపక్క జిల్లాలకు అంటే తీరం దాటే ప్రాంతాల్లో ఎటువైపు అయితే తీరం దాటుతూ పోతుందో అటువైపు ఎక్కువ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే
తీరం దాటలేదు కాబట్టి అయితే వేగంగా వీస్తున్న దాదాపు 70-80 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలుల వల్ల వర్షాలతో పాటు తప్పనిసరిగా ప్రమాదం ఉందని చెప్పవచ్చు. నెల్లూరు ప్రకాశంతో పాటు ప్రకాశం ఈ జిల్లాలపై కూడా ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పుకోవచ్చు. కాంచీపురం తిరువల్లూరు జిల్లాలపై కూడా ఇంకా ప్రమాదం పొంది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు నుంచి పాండిచ్చేరి వరకు మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వర్షాలు కురుతుండడం వల్ల ఆ ప్రాంతం నుండి అంటే దాదాపు 100 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం. అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తప్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వారికి సహాయం కావాలి, ఏదంటే వారికి భోజనం కావచ్చు, ఏమంటే వసతి కావచ్చు, వారికి అందించాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉందని చెప్పాలి. తీరం దాటడానికి ఇంకా ఎట్లా లేదన్నా కానీ ఇంకొక 6 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నందువల్ల ఇప్పటికీ కూడా వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించడం వల్ల అయితే ఆయా ప్రాంతాల్లో ఉండే వాతావరణం మాత్రం తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి సహాయం చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం అధికారులపై ఉందని చెప్పాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. పూర్తిగా విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సంజయ్ గారు. అండ్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా చెన్నై సర్దుమన్నట్లే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇందాక ఉదయ్ గారు బయటకు వచ్చి మనకు విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేశారు. సో అక్కడ మదురై కానీ కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం నుంచి చిక్కున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడే రిలీఫ్ పొందే ప్రజలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తిరువల్లూరు గారు కానీ కాంచీపురం కానీ ఈ ప్రాంతాల్లో కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంది. సో వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.